నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మత మార్పిడులపై బుల్డోజర్ వేటు. టీసీఎస్ అండి, నాసిక్ మిస్టరీ కార్పొరేట్ అడ్డాలో నిదాఖాన్. మరి కూల్చివేతకు రెడీ అయిన బుల్డోజర్లు. ఐటీ కొలువుల మాటున మత మార్పిడి దందా. ఎవరి నిదాఖాన్? షాకింగ్ నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 25 రోజుల వేట, పొలిటికల్ షెల్టర్, క్లైమాక్స్కి చేరిన క్రైమ్ థ్రిల్లర్. ఐటీ హబ్లో ప్రకంపనలు, కార్పొరేట్ ఆఫీసుల్లో చీకటి దందాలు, ఒక అప్సరస లాంటి అందం, దాని వెనుక ఒక ప్రమాదకరమైన మాయాజాలం. నాసిక్ టీసీఎస్ కార్యాలయం సాక్షిగా వెలుగు చూసిన ఆ దారుణాలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను గడగడలాడిస్తున్నాయి. 25 రోజుల పాటు పోలీసుల కళ్ళు కప్పి ఒక పొలిటికల్ షెల్టర్లో తలదాచుకున్న నిదాఖాన్ ఎట్టకేలకు చిక్కింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు ఇప్పుడు మట్టిలో కలవపోతుంది. ఆ గూడు చెదిరితే ఇంకా ఎన్ని గుట్టులు బయటపడతాయన్నది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. నాసిక్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన టీసీఎస్ కార్యాలయం, వేల మంది ఐటీ నిపుణులు పనిచేసే చోట. మరి నిదాఖాన్ అనే మహిళ ఒక విషవలయాన్ని నిర్మించింది. లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిళ్ళు వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఇవన్నీ అక్కడ నిజమని నేడు తేలింది. కేసు నమోదు కాగానే ఆ మాయలేడి మాయమైపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 25 రోజుల పాటు కాకి కళ్ళకు గంతలు కట్టింది. ఈమె కోసం మహారాష్ట్ర పోలీసులు వేయని ఎత్తుగడ లేదు. వేల ఫోన్ కాల్స్పై పోలీసులు నిఘా పెట్టి ట్రాక్ చేశారు. వందల సీసీటీవీ ఫుటేజీలని జల్లెడ పెట్టారు. చివరకు తేలిందేంటో తెలుసా? ఆమె ఎక్కడో అడవుల్లోనో అజ్ఞాతంలోనో లేదు. ఛత్రపతి సంభాజీ నగర్లోని ఏఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తుంది. మరి నిదాఖాన్కు షెల్టర్ ఇవ్వాలని సాక్షాత్తు పార్టీ కీలక నేత ఇంతియాజ్ జలీల్ ఒత్తిడి తెచ్చారని మంత్రి సంజయ్ ఆరోపించడంతో ఈ కేసు ఒక్కసారిగా పొలిటికల్ బాంబులా పేలింది. మరి సిట్ దర్యాప్తుకు డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ వెళ్లడంతో ఆపరేషన్ స్పీడప్ అయింది. ఇక నిందితులకు ఆశ్రయం ఇస్తే అంతు చూస్తాం అన్నట్లుగా అధికారులు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ నివాసం, కార్యాలయం అక్రమ కట్టడాలని మున్సిపల్ అధికారులు గుర్తించారు. మేయర్ సమీర్ రాజుర్కార్ స్వయంగా నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా సరైన సమాధానం రాకపోతే బుల్డోజర్లు గర్జించడం ఖాయమని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక అక్రమ నిర్మాణం రుజువైతే మతీన్ పటేల్ తన కార్పొరేటర్ పదవిని కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఒక క్రైమ్ కేసు కాస్త ఇప్పుడు అక్రమ కట్టడాల కూల్చివేత వరకు దారితీసింది. మరి కార్పొరేట్ ఆఫీసుల్లో ఇలాంటి మత మార్పిడి మూలాలు ఉండడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని ప్రధాన నగరాల్లోని ఐటీ సంస్థల్లో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. సాఫ్ట్ స్కిల్స్ నేర్పుతామని చెప్పి మెల్లగా మత సిద్ధాంతాలను నూరిపోయడం, బలహీనతలను ఆసరాగా చేసుకుని బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారం జరుగుతుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మరి నిదాఖాన్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఐటీ ఉద్యోగులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే కోణంలోనూ పోలీసులు కూపీలాగుతున్నాడు. మరి ప్రస్తుతం నిదాఖాన్ పోలీసుల కస్టడీలో ఉంది. ఆమె నోరు విప్పితే ఐటీ రంగంలో ఉన్న మరికొందరు పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశమూ లేకపోలేదు. మరి మరోవైపు కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇల్లు నేలమట్టం అవుతుందా, లేక రాజకీయ ఒత్తిళ్లతో ఆగిపోతుందా? మరి ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నట్లు సమాచారం. మరి నిదాఖాన్ అంటుకో గ్యాంగ్కు ఉగ్రవాదులతో లింకులున్నాయా? పాకిస్తాన్కు అనుకూలంగా దేశ ద్రోహానికి పాల్పడుతున్నారేమోనన్న కోణంలోనూ ఎన్ఐఏ విచారణ జరుపుతుంది. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి విచారణ అత్యంత గోప్యంగా ఉంచుతున్నట్లు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఏది ఏమైనా నిదాఖాన్ పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ మహిళా విభాగం ట్రాప్లో చిక్కుకున్నట్లు కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. వాటిని నిర్ధారించుకునేందుకు ఎన్ఐఏ మరింత లోతుగా విచారిస్తున్నట్లు కూడా టాక్. మొత్తం మీద ఈ ట్రాప్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉగ్రమూలాలు ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో తుదముట్టించే విధంగా, కొరటా జుడిపించే విధంగా, చెక్ పెట్టే విధంగా దీన్ని రూపుమాపాలంటూ సర్వత్రా కోరుకుంటున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 99.